జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వస్తమాన గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభమవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 ఏదైనా భుజించేసి రాత్రి అంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినవచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడి మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాయణ చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనం గర్భాన్ని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికలను సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమపడలో ఉంటాయి. ఇక ఈ ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే కనుక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాశుల ప్రకారం తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కుంభరాశి వారికి ఇప్పుడిప్పుడే వనరులు వస్తా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే గ్రహాలు మారిపోయినాయి, ఇప్పుడిప్పుడే కుదురుగా ఉంటుంది, ఇప్పుడిప్పుడే ఆశాజననంగా ఉంటుంది. కానీ మళ్ళీ మురిగెత్తి తడిగబడింది. ఎక్కడ? కర్కాటక రాశిలో ఏర్పడినటువంటి గ్రహణం. ఈ సూర్యగ్రహణం అతిపెద్దది 12వ తారీఖు ఆగస్టు మాసం 2025 సంవత్సరం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రహణం అనంతరము ఎందుకంటే అన్ని గ్రహాలు నీచంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, కేతువు, అలానే రాహువు, ఎన్ని గ్రహాలు కూడా నీచంలోకి వెళ్ళిపోతున్నాయి. దీని ద్వారా కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ముందు నొయ్యి వెనక్కి పోయి మళ్ళీ మొదలైతర బాగు అనుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ప్రతినిత్యము అవసరమైతే కనుక నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఈ 2 కూడా ఒక చిటికి తీసుకొని ఆగస్టు మాసం మొత్తం కూడా సాయం సంధి వేళ తల చెట్టుతో దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లు కానీ, పారి నీటిలో కానీ వేయండి. దీని ద్వారా మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలాగా ఉంటాయి. శివాలయంలో ఎక్కడైనా
అభిషేకం చేయించండి సోమవారం రోజున. ఈ రకంగా చేస్తే కనుక మీకు కొంతమేర ఉపశమనం పొందుతారు. గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆ ఒక ఇబ్బందులన్నీ కూడా కొంతమేర తొలగిపోయేలాగా ఆస్కారం ఉంటుంది. ఎవరికి కూడా నమ్మి డబ్బులు ఇవ్వకండి, ఎక్కడ కూడా అప్పు చేయకండి. అప్పు చేస్తే ఇబ్బంది పడతారు, డబ్బులు ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక సెప్టెంబర్ మాసం వచ్చేప్పటికి ఏదైనా కొత్తగా జాబుని పెంచుకోవాలి, విదేశానికి వెళ్ళాలి, అక్కడ సీట్ కోసం చూడాలి, లేదా ఉన్నటువంటి వృత్తిలో కానీ ఉన్నటువంటి రంగాల్లో కూడా దీన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలంటే కనుక ఖచ్చితంగా అది ప్రయత్నం కాదు, ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే ఖచ్చితంగా మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలాగా, అందరూ మీకు సహాయం చేసేలాగా, అనుకున్న రంగాల్లో అనుకున్నది సాధించేలాగా ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా అయ్యేలా ఉంది. ఈ ప్రయత్నానికి విఘ్నాలు పడకుండా ఉండేందుకు వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టడం, వినాయక స్వామి వారి దగ్గర 11, 54, 109, 111 గుంజిళ్ళు లేదా 119 గుంజిళ్ళు చొప్పున మీ ఆరోగ్య సహరించిన మేర గుంజిళ్ళు తీయడం, అలానే గోధుమ రొట్టె దత్తాత్రేయ స్వామి గారిని, సాయిబాబా గారు ఆలయాలు పెట్టడం, ఊబిలో కొబ్బరికాయని వేయటం లాంటివి చేయండి. ఇక అక్టోబర్ మాసంలో అయితే కనుక కుంభరాశి వారు మీరు అనుకున్నది సాధించడానికైనా, డబ్బులు రావడానికైనా, వనరులు పెరగడానికైనా, జానంగా మారడానికైనా, అందరూ కూడా మిమ్మల్ని పేరు ప్రఖ్యాత హోదా, డబ్బు పలుకుబడి అన్ని రావడానికైనా, మీరు అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళడానికైనా సరే ఆవుకులకి గోధుమ రొట్టెలు తినిపియండి. అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది. అలానే మీరు అనుకున్నది సాధించడానికి కుంభరాశి వారు చేయవలసింది ఏంటంటే ముగ్గురికి నలుగురికి భోజనం పెట్టి ఎక్కడైనా సరే ఒక టిఫిన్స్ కానీ, భోజనం కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్టయితే కనుక అక్టోబర్ మాసంలో మీకు అన్ని రకాల సమకూరేలాగా ఉండే అవకాశం ఉంది. ఇక నవంబర్, డిసెంబర్ మాసంలో ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వారు ప్రయత్నం చేస్తే పెళ్లి అయ్యేటువంటి యోచన కూడా ఉంటుంది. అంటే పెళ్లి సంబంధం కుదిరి వెంటనే పెళ్లి చేసుకునే విధంగా ఉంటుంది. ఇక పంట భూములు పండించేట్టు రైతులుగా కావచ్చు, సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అందరికీ కూడా పదవీ కాలం అని చెప్పొచ్చు. మంచి పదవులు వచ్చేలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు చవి చూడాలి. వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఇక దీనికి ఏం చేయాలి అంటే కనుక ఉదయించేటువంటి చంద్రుడు పడేలాగా ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ కాచి చల్లార్చి ఆ గ్రహాలకి ఆ పాలు చూపించాయి మీరు తాగొచ్చు. ఆ చంద్రగ్రహాలు పడేటువంటి పాలు తాగడం ద్వారా మనలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా మంచి సౌలభ్యంగా ఉండేటువంటి అవకాశం లభ్యపడుతుంది. కాబట్టి ఈ 4 మాసాలు కుంభరాశి వారు అనుకున్న పనులు సాధించడానికి చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే అప్పుడు గ్రహణానికి సంబంధించి కానీ, గ్రహాలకు సంబంధించి కానీ సౌలభ్యం మీకు ఉంటుంది. అప్పుడు మరి గ్రహాలకు సంబంధించిన అశుభ దృష్టిని మీవేం తొలగిపోయే శుభ దృష్టి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి 2027 సంవత్సరంలో అతి పెద్దగా మీరు కూడా ఒక ఇండస్ట్రీ లాగా ఉండేలాగా, మీరు కూడా 10 మందిలో ఒకలా కాకుండా మీకు మీరుగా ఒక ఐడియల్ లాగా ఉండేలాగా కనపడుతున్నారు. కాబట్టి ఆ గోల్కి రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది కష్టపడాల్సిందే. ఈ కష్టపడితే కనుక ముందుకెళ్ళేటువంటి కాలం, ముందుకు వచ్చేటువంటి కాలం, తర్వాత వచ్చే కాలం అంతా కూడా మనకి బాగుంటుంది చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని ఈ కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టిలో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చనివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతిలో పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చనివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్లమినులు 1 కిలో, పచ్చిపెసలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో ఉన్న బ్రాహ్మణోత్తములు కానీ, అయ్యవాళ్ళు కానీ, అర్చకుల వాళ్ళు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు కూడా అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని కనుక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే కనుక మీకున్నటువంటి కష్టాలే కాకుండా
గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కాలర్ జాబ్ చేయాలి కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ, మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి ఏంటంటే ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడే నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి, మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే మూడోది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు, పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమందితో ఉన్నారో భార్య భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుమ్మతుల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలగలుపుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకు చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతులు వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే L4, L5 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుగడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహకరించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే కనుక మనకి ఎన్నో రకాల గ్రహరీత్య దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుస్వాదనంగా, బహువిధంగా కూడా ఉండాలిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. కానీ ఇప్పటి వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకుంటూ పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది, కానీ జాతకం లేకుండా మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డును వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాళాలు ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వస్తు రూపాన్ని కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము,
అగ్నిహోత్రులను తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది.